హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వినీషాస్ హోమ్ జర్నల్. మరొక ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ అండి. ఆనియన్ పొటాటో రైస్ చేయడం చాలా ఈజీ. దీనికోసం 2 పొటాటోస్ తీసుకుని క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 నుంచి 3 స్పూన్లు ఆయిల్ వేసి పొటాటో క్యూబ్స్ కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. పొటాటోస్ క్విక్గా ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా సాల్ట్, పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పొటాటోస్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఆనియన్లో యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఇమ్యూనిటీకి కూడా చాలా హెల్ప్ అవుతుంది అండ్ తిన్న ఎక్కువసేపటి వరకు టమ్మీ ఫుల్గా అనిపిస్తుంది. ఈ విధంగా పొటాటోస్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన పొటాటోస్ని సపరేట్గా ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా కారం, ధనియాల పౌడర్ కూడా వేసి ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, కచ్చా పచ్చగా దంచుకున్న 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అండ్ ఒక ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకొని ఆనియన్ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొటాటో క్యూబ్స్ కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కారం, ధనియాల పౌడర్, కొద్దిగా గరం మసాలా, చికెన్ మసాలా కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 2 కప్స్ బాయిల్డ్ రైస్ కూడా వేసుకొని రైస్కి అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకుంటే అంతే, ఆనియన్ పొటాటో రెసిపీ అయితే రెడీ అయిపోయినట్లే. ఈ రైస్ తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో కమెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చేయండి. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.